గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంటికి వెళ్తూ ఓ బాలుడు వర్షపు నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనే అక్కడ కరెంటు ప్రమాదంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బాలుడిని ఒక యువకుడు కన్నన్ సాహసోపేతంగా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ చిన్నారిని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు నెటిజన్లు నువ్వే కదా రియల్ హీరో అంటే నువ్వు సూపర్ హీరో అంటూ ఆ యువకుడు కన్నన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని అరంబాకంలో చోటు చేసుకుంది. అరంబాకంలో ఒక స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి ఓ చిన్నారి మీరు వీడియోలో చాలా క్లియర్గా చూడొచ్చు. సో అటువైపు ఒక పెద్ద గుంతలాగా ఉంది. అక్కడ పూర్తిగా వర్షపు నీటితో నిండి ఉన్నటువంటి రోడ్డును క్రాస్ చేస్తూ ఆ వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే లెఫ్ట్ సైడ్లో ఆ చిన్నారి కరెంటు షాక్తో అక్కడ కొట్టుమిట్టాడుతూ గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇమీడియట్గా అటువైపు వెళ్తున్నా మీకు శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఆ ప్రమాదాన్ని గమనించి కేకలు కూడా వేస్తారు అయ్యో అంటూ. ఇంతలోనే అటువైపుగా ఒక 2 బైక్స్ వెళ్తూ ఉంటాయి. కానీ ఒక యువకుడు మాత్రం వైట్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్న ఒక యువకుడు కన్నన్ తను మాత్రం తన బండిని నీటిలోనే పార్క్ చేసి అక్కడే ఇమీడియట్గా దిగి వెంటనే ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. తను కూడా ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడడానికి వెళ్తున్నాడు కాబట్టి తను ముందు ప్రమాదానికి గురవ్వకుండా ఉండాలి. సో ఒక టైమింగ్ చూసుకొని తను ఇమీడియట్గా ఆ చిన్నారి ఏదైతే కరెంటు షాకుతో గురై అక్కడ కొట్టుమిట్టాడుతున్నాడో ఆ యువకుడి చిన్నారి చేయి పట్టుకొని ఇమీడియట్గా పక్కకు లాక్కొని తర్వాత భుజం మీద వేసుకుంటూ పక్కకు తీసుకొని వెళ్ళిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో తమిళనాడు వ్యాప్తంగా తీవ్రంగా వైరల్ అవ్వడమే కాదు ఆ యువకుడు కన్నన్ను రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లంతా. ఇక్కడ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కాదు కానీ ఇలాంటి వర్షపు నీటిలో ప్రమాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవి చూసినా మనకి అపరిచితుడి సినిమా మాత్రం ముందుగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయని ముందే ఊహించో ఆ సినిమాలో ఒక సీన్గా పెట్టినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అపరిచితుడు సినిమాలో మాత్రం ఆ సీన్ తెలుగు ప్రజలందరికీ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందులో 2 చిన్నారులు రిక్షా మీద స్కూల్కి వెళ్తూ ఉంటుండగా ఆ వెనకాతలు కూర్చున్నటువంటి ఆ చెల్లి ఆ అమ్మాయి ఆ వర్షపు నీటిలో పడిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఆ వర్షపు నీటిలో పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్ ఒకటి తెగి ఆ వాటర్లో పడడం మొత్తం వాటర్లో కరెంటు పాస్ అవ్వడంతో ఆ చిన్నారి చనిపోతుంది. ఇది హీరో పాత్రని అక్కడ కనెక్ట్ చేయడమే కాదు అంటే ఇక్కడ ఒక నిర్లక్ష్యం అనేది కూడా మనం చూడొచ్చు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల పసి ప్రాణాలు ఏంటి పెద్దవాళ్ళు అయితే ఏంటి ఎవరైనా ప్రాణాలు కోల్పోతారు అనే ఒక మెసేజ్ని మనం సినిమాలో చూస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనం చూడొచ్చు ఈ అబ్బాయి నాకెందుకులే నేను కూడా ప్రమాదానికి గురవుతానేమో అని ఒక భయంతో వెళ్ళిపోతే కనుక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. కానీ ఇమీడియట్గా మనం మనుషులం సాటి మనిషి అక్కడ విలవిలలాడిపోతుంటే మనవంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని ఆ అబ్బాయి సాహసం ధైర్యం ఉండబట్టి ఆ చిన్నారిని రక్షించగలిగాడు. నిజంగా రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు కూడా. నిజానికి ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సాహసవంతులుగా ఉన్నటువంటి ఈవేళ ఏదైతే డేరింగ్కి మంచి అవార్డ్స్ ఇచ్చి కూడా సత్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒకరు మనందరం ముందు మానవత్వంతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా అవసరం. అయితే అదే సమయంలో వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి వెళ్ళిన సమయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క కన్న తల్లిదండ్రుల్ని చాలా కనెక్ట్ చేస్తోందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక హీరోగా ఆ అబ్బాయి యొక్క రోల్ మనం అందరం కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ప్రశంసించాలి. ఎందుకంటే ఆ చిన్నారి మరి కొద్ది క్షణాల్లో ప్రాణాలు పోతాయేమో అనే భయం చుట్టుపక్కల అపార్ట్మెంట్లో నుంచి చూస్తున్న వాళ్ళకి కనిపించింది. కానీ భగవంతుడు మనిషి రూపంలోనే ఇమీడియట్గా మనకి సహాయం అందిస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన కూడా బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇమీడియట్గా అందరూ ఇంకా అయ్యో ఆ అబ్బాయికి ఏదో అయిపోతుంది అని ఊహించుకునే లోపే ఒక బైక్లో నుంచి ఆ అబ్బాయి రావటం అక్కడే బండి దిగి వెంటనే ఆ బండిని నీటిలోనే పార్క్ చేసి ఆ చిన్నారి దగ్గరికి
దగ్గరికి వెళ్ళి ఒక్క చేత్తో ఆ అబ్బాయిని వెంటనే పక్కకు లాగి ఆ తర్వాత భుజం మీద వేసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడేయడం అనేది నిజంగా చాలా గ్రేట్, గొప్ప విషయంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎవరైతే మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళి మరొకరికి సహాయపడి ఇలా హీరోస్ అవుతారో దాన్ని చూడొచ్చు. వర్షపు నీటు మెయిన్గా మనకి వర్షాకాలంలో కావచ్చు, ఎండాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు కూడా నమోదవుతూ ఉంటాయి. మనం ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో మనకు తెలీదు. పెద్దవాళ్ళకైతే కాస్త నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ చిన్నపిల్లలకి నీళ్లు అనేటప్పటికీ అదొక సరదా. ఇక్కడ ఈ చిన్నారి కూడా వెళ్ళటానికి ఇంకా అక్కడ రూట్ కూడా ఏమీ లేదు, పూర్తిగా రోడ్ అంతా వర్షపు నీటితో నిండిపోయింది. కాబట్టి తప్పకుండా అబ్బాయి ఆ లోపల నుంచి, ఆ వాటర్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆ అబ్బాయి కూడా అలాగే పాపం ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచనతో షూస్ అన్ని కాళ్ళవి తడిచిపోతున్నప్పటికీ కూడా ఆ రోడ్డు క్రాస్ చేయడానికి వాటర్లోనికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈలోపే ప్రమాదం చూసారా, క్షణాల్లో ప్రమాదానికి గురయ్యాడు. అదే క్షణాల్లో దేవుడు ఒక మనిషి రూపంలో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేలాగా చేశాడు. చాలా గొప్ప విషయం అనిపిస్తోంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయి మనకు తెలియదు. ఎంత కేర్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్న పిల్లలు ప్రమాదాలు ఎప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇట్లా వర్షపు నీటికి సంబంధించి కరెంటు పాస్ అయినటువంటి ఇలాంటి ప్రమాదాలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలి అనేది పేరెంట్స్ కూడా పిల్లలకి అవేర్నెస్ చేసి పంపించాల్సిన అవసరం కూడా ఉంది. సో అలాగే ఏదో ప్రమాదం జరుగుతోంది మనం చూసి అయ్యో అనుకుంటున్నాము అని కాదు, కానీ ఇమీడియట్గా అక్కడ మన యాక్షన్ ఎలా ఉంటే ఇంకొకరిని కాపాడొచ్చు అనేది కూడా మనం ఈ ఒక్క వీడియోలో చాలా రకాల మెసేజ్లు, చాలా రకాల నాలెడ్జ్ కూడా చూసుకున్నాం. సో మీరేమంటారు ఈ వీడియోకి సంబంధించి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Ini